హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజ స్టోరీస్. ఈరోజు చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఇవన్నీ క్లీన్ చేసేసాను ఆల్రెడీ. ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకొని పప్పు అవన్నీ కడిగేసి ఇక్కడ నేను కట్ చేసుకున్న టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేశాను. ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ యాడ్ చేశాక ఇక్కడ నేను కారము, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, మెంతులు అవి కూడా యాడ్ చేసేసాను. గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక ఇవన్నీ కలిపేసి మూత పెట్టేశాను. మూత పెట్టేశాక దీన్ని పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. ఇవి 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇక్కడ నేను తాలింపుకి పెట్టుకున్నాను. ఇవన్నీ ఆనియన్, ఎండుమిర్చి అవన్నీ వేసేసి తాలింపు వేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. నేను యాడ్ చేయలేదు. చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.